మీరే మాట్లాడదురు. ఒక్క నిమిషం మనకు ఒక కాల్ వస్తుంది తీసుకుందాం. ఒక కాలర్ ఉన్నారు. హలో. సో కాల్ కట్ అయింది. మనం చేద్దాము. సో బిజీ వస్తుంది నెంబర్ అయితే. సో నెక్స్ట్ మనం ఇంకొక కాలర్స్ని ఎవరినైనా తీసుకుందాము. ఎందుకనంటే వాళ్ళ బాధలు అండి అవి కనీసం. హలో. నమస్తే అక్క. నమస్తే నవీన్ గారు, చెప్పండి. అక్క మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా మీ ఫోన్ కి. అవునా అండి. అసలు నిజాం కాలేజ్లో కదా అండి మీకు ఈరోజు స్ట్రైక్ జరిగింది. అసలు దేనికోసం మీరు నిజాం కాలేజ్లో స్ట్రైక్ చేశారు? అక్క అర్థం కాదు. నిజాం కాలేజ్లో మీరు ఈరోజు ఎందుకు స్ట్రైక్ చేశారు? లాస్ట్ టైము 2022లో కేటీఆర్ గారు గర్ల్స్ హాస్టల్ కన్స్ట్రక్ట్ చేయించారు. ఓకే. దానికి ఏమైందంటే మన ప్రిన్సిపల్ ఉండి 50-50 ఛాన్సెస్ అన్నట్టు సవితాంద్ర రెడ్డి, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సవితాంద్ర రెడ్డి కాబట్టి వారితో జియో ఒకటి రిలీజ్ చేయించారు. ఇప్పుడు 2018లో హాస్టల్ శాంక్షన్ అయినప్పుడు హాస్టల్ ఎవరికి యూజీకి పీజీకి 50-50 అని రిలీజ్ చేసారు. ఓకే. దాని తర్వాత హాస్టల్ మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత 2022లో అయిపోయింది. అది 22లో అయిపోతే యూజీ వాళ్ళం ఏం చేసినాం, మేము 100% యూజీకే కావాలని ప్రొటెస్ట్ చేసినాము 19 days. అయితే ఇప్పుడు ప్రొటెస్ట్ చేసి 2 years అవుతుంది మళ్ళా. ఓకే. ఓకే. ఇది 2 years నుంచి నడుస్తున్న కథ అన్నమాట. అక్క 2 years నుంచి నడుస్తుంది. అయితే అది బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. మళ్ళీ ఈసారి ప్రిన్సిపల్ ఏం చేసిందంటే ఈసారి మళ్ళీ నేను పీజీ వాళ్ళకి ఇస్తా అన్నట్టు మళ్ళీ ఈసారి యూజీ వాళ్ళకి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసిండు. ఓకే. అసలు ఎందుకు క్యాన్సిల్ చేసిండు ఆయన? ప్రొటెస్ట్ చేసినాము. రేపు కూడా ఉంటుంది అక్క, రేపు మార్నింగ్ రండి 10 లోపల. సో ఇదన్నమాట. ఒక నిమిషం అండి, నేను లైవ్ లో ఉన్నాను. నేను లైవ్ లో ఉన్నాను, మీ కాల్ లైవ్ లో నడుస్తుంది అనమాట. సో ఏంటిది పరిస్థితి అని అంటే వాళ్ళైతే 2 years నుంచి ఫైట్ చేస్తున్నారు. దీన్ని 2 years ఏం ప్రాబ్లం రాలే మాకు. ఓకే. 2022లో మేము 22లో ప్రొటెస్ట్ అయింది 15 days. 19 days ప్రొటెస్ట్ అయింది. అయితే సబితాంద్ర రెడ్డి అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మాకు 100% అన్నట్టు జియో రిలీజ్ చేసిరు. ఆ జియో మా దగ్గర లేదు, ప్రిన్సిపల్ సార్ దగ్గర ఉంది. ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే 2018లో రిలీజ్ చేసిన 50% జియోని ఇప్పుడు ఈ రోజు మాకు చూపించి ఓన్లీ 400 గర్ల్స్ కి యూజీ 400 గర్ల్స్ కి మాత్రమే హాస్టల్ కేటాయిస్తా, మిగతా వాళ్ళు ఎట్టన్నా పోరి నాకు సంబంధం లేదంటుండే. ఇప్పుడు అంటే ఎందుకు 50 మిగతా 50 ఏం చేస్తాడంట ఆయన? మిగతా 50 మన పీజీకి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సు పీజీ వాళ్ళకి ఉంటది. పీజీ వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి హాస్టల్. యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. అయినా సరే ఈయన మాకు యూజీకి రాకుండా పీజీ వాళ్ళకి వెళ్ళని చూస్తుండ్రు. ఓకే. అట్లా అక్క. సో దీని వల్ల ఎంత మందికి లాస్ అవుతుంది? దాదాపు ఇప్పుడు 200 members కి లాస్ అవుతుంది. 200 members కి 200 members కి లాస్ అవుతుంది. ఓకే. సో ఇది సిచ్యువేషన్ ఏంటిది అని అంటే కనీసం మాకున్న హాస్టల్స్ అయినా మాకు ఇవ్వండి రా బాబు, మేము హ్యాపీగా ఇక్కడ కూర్చొని చదువుకుంటాము అని చెప్తుంటే వీళ్ళేమో మేము ఇవ్వము, మీరు బయట చూసుకోండి చెప్పండి అంటుండే. ఆయన ఇస్తా అంటుండే కానీ ఇప్పుడు కట్ ఆఫ్ ఏం చేసి 60 above ఉన్న కిలోమీటర్స్ వచ్చేసి 60 above ఉండాలి. ఓకే. రేడియస్ 60 above ఉంటే హాస్టల్ కంపల్సరీ రావాలి. అది స్కాలర్షిప్ నాన్ స్కాలర్షిప్ 2 categories ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే. 60 above ఉంటే హాస్టల్ రావాలి మనకి. కాకపోతే 60ని 175 చేసిండు. 175 above 175 ఉంటే హాస్టల్ ఇస్తా అంటాడు. అంటే ఆదిలాబాద్ వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఆసిఫాబాద్ వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఆంధ్ర నుంచి వచ్చి చదువుకోవాలి. ఇప్పుడు దోస్త్ ఎందుకు ఆన్లైన్ డిగ్రీ సర్వీస్, దాని ద్వారా మేము తెలంగాణ నిజాం కాలేజీ అన్ని జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటాం కదా, ఓన్లీ ఫర్ తెలంగాణ. అంటే ఆంధ్ర వాడు ఒడిశా వాడు వచ్చి చదువుకోవాలి, ఇక్కడ వాళ్ళకి ఇస్తారు హాస్టల్ మాకు అట్లా. సో చూడండి మరి మన తెలంగాణలోనే ఉండి మళ్ళీ ఉండి 175 అండి రేడియస్. 175 అంటుండే. 175 అని అంటే రోజు ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటా. ఒకసారి అడగకపోయారా? ప్రైవేట్ కాలేజ్ పోయి ఉంటే వాళ్ళే 50,000లో 3 years కి కోర్స్ అయిపోతుండే మాకు విత్ హాస్టల్.
ఇక్కడ నెలకి 5,000 ప్రైవేట్ హాస్టల్ ఉంటే నిజంగా గవర్నమెంట్ హాస్టల్ లేదనే మేము గవర్నమెంట్ కాలేజ్ లాగా వస్తాము, పేద పిల్లలమే గవర్నమెంట్ కాలేజ్ లాగా వస్తాము. ఇక్కడ కూడా మేము 3 years మళ్ళా ప్రైవేట్ హాస్టల్లో ఉండి నెలకు 5,000 5,000 to 6,000 ప్రైవేట్ హాస్టల్లో కట్టుకుంటే ఇంకా మేము కోర్స్ ఫీజు ఏం కట్టుకోవాలి, ఎగ్జామ్ ఫీజులు ఏం కట్టుకోవాలి, ఎక్కడ తినాలి, ఏం ఉండాలి. నవీన్ గారు స్కాలర్షిప్ రావట్లేదా అండి మీకు? స్కాలర్షిప్ కూడా రాక 7,000 కోట్లు పెండింగ్ లో ఉంది మ్యామ్. స్కాలర్షిప్ కూడా మనకి 7,000 కోట్లు. ఓకే, అసలు 7,000 కోట్లు అంట ఏం చేస్తున్నారు? కూడా రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ 7,000 కోట్లు పెండింగ్ లో ఉంది ప్రభుత్వం. స్కాలర్షిప్ రావట్లేదని మాతో కోర్స్ ఫీజు కట్టించుకుంటున్నారు. ఓకే, స్కాలర్షిప్ రావట్లేదని కోర్సు ఫీజు కట్టించుకుంటున్నారు. మరి ప్రభుత్వం మేము స్కాలర్షిప్లకు అప్లై చేసుకోండి, స్కాలర్షిప్స్ మేము ఇస్తాము, విద్యా వ్యవస్థకి మేము ఇన్ని కోట్లు పెడుతున్నాము, ఇప్పుడు 22 కోట్లు పెట్టారు విద్యకి. ఈ 22,000 కోట్లు ఏడిపోతున్నట్టు మరి ఇప్పుడు? అంత ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి. బిల్లులు చూపిస్తలేరు, కాలేజ్కి వస్తూనే అంటారు. మా ప్రిన్సిపల్ కూడా మాకు చెప్తలేడు. ఏమనంటే నాకు ఫండ్స్ రాలేదు బాబు, నేను హాస్టల్ మెయింటైన్ చేయలేకపోతున్నా, అందుకనే నేను లిమిట్ పెంచిన 175 అందుకనే వేసుకున్నా అంటారు మాకు. అట్లా 175 ఎవరు పడితే వాళ్ళు వేసుకోవచ్చు అంటేనా? ఎవరి ఇష్టం వాళ్ళదా? దానికంటే ఒక రూల్స్ అండ్ నార్మ్స్ ఉంటాయి కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎట్లా సింగిల్ పేరెంట్ ప్లస్ రెగ్యులర్ కోర్స్ వాళ్ళకైతే 175 ఇస్తాడు. అట్లా మరి ఏం చేస్తున్నాడు అసలు? కనీసం మీరు తర్వాత మీ ప్రిన్సిపల్ కాకుండా ఇట్లా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా అట్లా కలవడం జరిగిందా ఈ రీజన్స్ తోటి? లేదు, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారే రేవంత్ రెడ్డి గారు. సీఎం గారితో అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు ఆయనతో పెద్ద అసెంబ్లీ టైంలో ఆయనతో మేము కలవలేకపోతున్నాం. నిన్న యాక్చువల్లీ ఈ రోజే మేము అడగనికి పోతేనే ఆయన ఇర్రెస్పాన్సిబిలిటీగా మాతో మాట్లాడడం కానీ నీకు ఇయ్యమని వాళ్ళు ముఖాముఖిగా చెప్పేస్తున్నారు సార్ మాకు. అంతేగాని మేము ప్రొటెస్ట్ చేసినాం. ఎవరు? ప్రిన్సిపల్ సార్ చెప్పారా? ప్రిన్సిపల్ సార్. ఓకే. పోనీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఉంటుంది కదా మీ కలెక్టరేట్, అక్కడ డిఓ వాళ్ళకి కూడా మీరు ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేంత అవసరం లేదు మనకి ఫస్ట్. ఎందుకంటే క్యాంపస్ కాలేజ్ కాబట్టి గ్రీన్ పెన్ హోల్డర్ ప్రిన్సిపల్ డెసిషన్ లో అయిపోతుంది ఇది. ఓకే. ప్రిన్సిపల్ సార్ కావాలని యూజీకి సగము పీజీకి సగం అంటారు. అవసరం పీజీకి అవసరం లేదని 100% యూజీకి ఉండాలని మేము 15 days 2022 November 1st నుంచి November 15th వరకు 2022లో క్లాసెస్ అన్ని బైకౌట్ చేసి ప్రొటెస్ట్ కూర్చున్నాం మేము, సైలెంట్ ప్రొటెస్ట్. దానికంటే 3 days ముంగట November 1 అంటే ఆగస్టు లాస్ట్ వీక్ లా రోడ్డు ఎక్కి ధర్నా చేసినాము. అప్పటికి రెస్పాండ్ కాకపోతే సైలెంట్ ప్రొటెస్ట్ చేసినాము 15 days. అట్లా 19 days 1 week 19 days మొత్తము మాకు ప్రొటెస్ట్ 1 month మొత్తం ప్రొటెస్ట్ గా అయింది. దాని తర్వాత ఎవరు మన సవితాన్ రెడ్డి గారికి ట్విట్టర్లు వేసి, కేటీఆర్ గారికి ట్విట్టర్లు వేసి వాళ్ళు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యి 100% యూజీ చేసిర్రు హాస్టల్. 100% యూజీ చేసిన 2 years మంచిగానే నడిచింది మాకు. మళ్ళీ ఇప్పుడు ప్రిన్సిపల్ సారు మొత్తం సైలెంట్ అయ్యారు, పిల్లలు ఎవరేమన్నారు, ఎవరికి ఇవ్వకపోయినా ఏం కాదన్న ఉద్దేశంతో అంటే మా పిల్లల యొక్క పేషెన్స్ టెస్ట్ చేసినారు అనమాట. మాది ఇక్కడ పేషెన్స్ టెస్ట్ చేసి పిల్లలకి ఇవ్వకపోయినా ఏం కాదని ఆయన ఎబో 175 అని రూల్ పెట్టి 60 to 100 వాళ్ళకి అసలు లేకుండా వేసింది హాస్టల్లో. అంటే 60 to 175 వరకు మేము ఇంకా రోజు ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవాలేమో. మరి మేము చెప్పకపోయారా సార్ మాకు ఫ్రీ బస్సులు లేవు సార్ మేము అప్ అండ్ డౌన్ చేయడానికని? మేము మాట్లాడుతుంటే మీడియాకి అలవ్ లేదు, మీరు కెమెరా లెవెల్ ఏమన్నారు మీడియా వాళ్ళని. మళ్ళీ మీడియాని ఆయన రీక్వెషన్ చేసిన కేసులు వేస్తా అంటుండ్రు. కెమెరా అంటే మళ్ళీ మా కాలేజీలో షూటింగ్లకి రెంటులు కట్టించుకుంటే షూటింగ్లకి ఇవ్వచ్చు, కాకపోతే మీడియా రాకూడదంట. మరి షూటింగ్లకి ఇచ్చిన మనీ ఏం చేస్తున్నారంట మీ సారు? ఫీజులు కలెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర మంచి ఫీజులు కలెక్ట్ చేస్తాడు, షూటింగ్ లోకి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు. కానీ ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. పెయిడ్ పార్కింగ్ ఒకటి గ్రౌండ్ కి. పెయిడ్ పార్కింగ్ కూడా, పెయిడ్ పార్కింగ్, షూటింగ్స్. ఎల్బీ స్టేడియం లో ఏ ప్రోగ్రామ్ అయినా నిజాం కాలేజ్ గ్రౌండ్ లోనే పార్కింగ్ చేయాలి, బయటకి ఏ ప్రోగ్రామ్ అయినా నిజాం కాలేజ్ పార్కింగ్ చేయాలి. ఓకే, అన్ని మంచి మంచి సాంప్రదాయాలు ఉన్నాయండి మీ దగ్గర, మీ కాలేజ్ లో. వ్యవస్థ అట్లా చేంజ్ చేసుకోండి ఆయన, క్వశ్చనింగ్ లేదని వ్యవస్థను చేంజ్ చేసుకోండి ఆయన. అంటే పిల్లల్ని అడుగుతలేరనో మరి ఎట్లనో ఆయన ఉద్దేశం.
ఓకే. అంటే ఏం అడుగుతారులే వీళ్ళు ఏముంది డిగ్రీ చదువుతున్న పిల్లలు పెద్ద మన క్వశ్చన్ చేయరేమో అనుకున్నట్టున్నారు సార్. మీ ప్రిన్సిపల్ సార్ పేరేంటిది? భీమా నాయక్. భీమా నాయక్. ఓకే. సో ప్రిన్సిపల్ సార్ ఈజ్ వెరీ బిజీ అనమాట. ప్రిన్సిపల్ సార్ కూడా మేము ప్రొటెస్ట్ చేస్తుంటే ఈరోజు ప్రొటెస్ట్ చేస్తుంటే మ్యామ్ ఎప్పుడు ఫ్రంట్ గేట్ నుంచి వస్తారు ప్రిన్సిపల్ సారు. గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి వచ్చి ఇది డోర్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి వెళ్తారు ఆఫీసులోకి. ఓకే. ఈ రోజు పిల్లలు మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నామని వెనకల నుంచి వచ్చారు. అంటే దొడ్డుదారులు పెట్టుకుంటారు వాళ్ళు. పిల్లలు ఇబ్బంది పెడితే ఇట్లా వెళ్ళిపోవాలి మేము, ఇలా కనిపించద్దు అన్నట్టు. వైస్ ప్రిన్సిపాల్ సార్ కూడా సేమ్ సిచ్యువేషన్ లో వైస్ ప్రిన్సిపాల్ సార్ కూడా ఆయన ఛాంబర్ నుంచి ఉండి ఇంకో దొడ్డిదారంగా బయటికి పోతున్నారు. మీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీ హాస్టల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, వాటర్ కానీ లేకపోతే వాష్రూమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి? ఫెసిలిటీస్ ఓకే మ్యామ్, మాకు ఫెసిలిటీస్ ఓకే. వాట్ అబౌట్ ద లెక్చరర్స్? వాడుకోవాలి కదా మేము, ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా. ఇంకా లెక్చరర్స్ క్లాసెస్కి రావడం, చదువు చెప్పడం అన్నీ ఓకేనా అండి? అంతా ఓకే మ్యామ్. సో అంతా ఓకే, కానీ హాస్టల్ మాత్రం ప్రాపర్గా లేదు మాకు, అంతేనా? హాస్టల్ ఉంటేనేగా మేము చదువుకోవడం కానీ వసతులు పెట్టిన వసతులను యూజ్ చేసుకోవడం కానీ అట్లా. రేపు మ్యామ్ చెప్పండి. రేపు 9 లేక 9:30కి సేమ్ ప్రిన్సెస్ చింత దగ్గర సైలెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు మీడియాని పంపించండి, మీడియాని. షూర్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటిది సిచ్యువేషన్ అంటే మాత్రం వాళ్ళే చెప్తున్నారు, మేడం రేపు మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మేము 2 years బ్యాక్ ఆల్రెడీ చేసి ట్విట్టర్లో మొత్తం ట్వీట్ చేసినాం. ఎవరికి కేటీఆర్కి కానివ్వండి, లేకపోతే తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ప్రీవియస్గా ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆమెని కానివ్వండి, మేము ఇద్దరిని ట్యాగులు చేసాము. తర్వాత ట్విట్టర్లో వాళ్ళని ట్వీట్ చేసాము. ఇలా ట్వీట్ చేయడం వల్ల వాళ్ళు రెస్పాండ్ అయ్యి సరే మీ హాస్టల్ మీకే ఇస్తున్నాము, 100% వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పడం వాళ్ళు జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ తెలివిగా ఏం చేస్తున్నాడు అని అంటే 2015 దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి పాస్ అయింది మొన్న అని చెప్పి ఆయన చూపించడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే చదువుకునే పిల్లలు మరి 175 రేడియస్ అని అంటే రోజు వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయాలా? మరి అప్ అండ్ డౌన్ చేస్తే ఇక మీకు ఫీజులు ఎందుకండి అందరినీ కట్టడము? వాళ్ళ ఊర్లోనే చదువుకుంటారు కదా. మరి మీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఈ ఫెసిలిటీస్లలో ఎందుకు వాళ్ళు చదువుకోవడం? అదేదో ఆడనే హైదరాబాద్ ఏంటిది వాళ్ళ ఊర్లలో వాళ్ళే హ్యాపీగా చదువుకుంటారు. వీడి దాకా రావాల్సిన అవసరం ఏముంది? అందరికీ అవసరం ఏముంది? హ్యాపీగా కూర్చొని దుమ్దామ్గా మా ఇల్లు ఉంది, మా మమ్మీ రోజు వంట చేసి పెడుతుంది అని చెప్పి అన్నీ కూర్చొని మంచిగా రోజు వస్తాడు పోతాడు. అట్లాంటిది 175 kilometers అని అంటే ఆ నుంచి ఇడికి ట్రావెల్ చేయడానికి అయిపోతుంది. ఉన్న ట్రాఫిక్లో ఈ ట్రావెలింగ్ ఒకటి. ఇది ఏం జరుగుతుంది అసలు? ఏంటి? విద్యాశాఖ మంత్రి గారు ఎవరు తీసుకున్నారు విద్యాశాఖ మంత్రిని? సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సార్ మీరు ఒకసారి చూడండి, ఎడ్యుకేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకనంటే మీ ఈవెన్ ఎడ్యుకేషన్ అయినా కానీ కాలేజెస్ అనంటే గుర్తుకొచ్చింది. అసలు మీ ఏవి కాలేజ్, మీరు చదివిన కాలేజ్లో ఒక్కసారి వెళ్ళి చూడండి. అప్పుడప్పుడు వెళ్తారు కదా ఇట్లా కాలేజెస్కి, ఒకసారి ఏంది సీఎం కదా నేను ఎందుకు వెళ్ళాలి అనుకోకుండా ఒక్కసారి మీ కాలేజ్ ఏవి కాలేజ్లో మీరు చదివిన కాలేజ్కి వెళ్ళి ఒకసారి ఆ కాలేజ్ ఎలా ఉందో చూడండి, మీకు తెలుస్తుంది పరిస్థితి ఏంటో. అంటే ఒక సీఎం మీ చదివిన కాలేజే ఇప్పుడు ఇలా ఉందనంటే మరి మిగతా కాలేజీల సంగతి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని రండి, మీకు తెలుస్తుంది అప్పుడైనా. కనీసము మీ ఏవి కాలేజ్లో వాష్రూమ్స్ కూడా ప్రాపర్గా ఉండవు. దానికి ప్రొటెస్ట్లు. అరే వాష్రూమ్స్ లేవుగా పిల్లలు అడిగితే ప్రొటెస్ట్లు చేయాల్సి వస్తుంది, చెయ్యట్లేదని. ఎవరికండి ప్రాబ్లం? అసలు సిగ్గుచేట అనుకోవాలండి మనము. ఎందుకనంటే కనీసము విద్యని ప్రాపర్గా మనము ఇవ్వలేకపోతే ఎందుకండి మనము ఇన్ని ఫండ్స్ అంటారు 22,000 కోట్లు ఇప్పుడు మీరు దానికి శాంక్షన్ చేసిన అంటున్నారు కదా. మరి 22 కోట్లు మీరు సక్రమంగా వాడుతున్నారా? 22,000 కోట్లు సక్రంగా వాడుతున్నారా? అవి అంతా ఏంటిది ఒక మంచి వేలోనే పోతుందా, లేకపోతే మధ్యలో కరప్ట్ అవుతుందా? ఏం చేస్తున్నారు? మరి అంత కరప్షనా? లేకపోతే అసలు పిల్లల దగ్గరికి ఎందుకు మీరు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సినవి ఇవ్వలేకపోతున్నారు? స్కాలర్షిప్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైనా ఉండనివ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఏం చేస్తున్నారండి పైసలన్నీ? వాళ్ళ దగ్గర వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊర్లలో నుంచి వచ్చి చదువుకుంటున్నారు. హాస్టల్లో ఎందుకుంటారండి? ఫస్ట్ థింగ్, హాస్టల్లో ఎందుకుంటారు? దూరం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఉండేది. ఈ హైదరాబాద్లో ఉన్నోళ్ళు మీ హాస్టల్స్లో ఉంటారా? ఉండరు కదా.
మరి కనీసం అది కూడా ఎందుకు చూసుకోలేకపోతున్నారు? అండ్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడో 2015 తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తే అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు. సో అందరికీ అన్నీ తెలుసు, అందరికీ చదవడం వచ్చు, చదువుతున్నారు, వాళ్ళు ఆన్సర్స్ కూడా ఇవ్వగలుగుతారు. సో ప్రొటెస్ట్లు కానికుండా చూసుకోండి. ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే మీరు ఇచ్చిన ఫ్రీడమ్ కాదు, మీరు చూపించిన ఆశలు. మీరు ఆశలు చూపించి మీరు చెయ్యకుండా హ్యాండ్ ఇస్తే ఇలానే ఉంటుంది. అందరూ ఇలా ఒకటేసారి మీదకు పడిపోతే లాస్ అయ్యేది మీరే, నష్టపోయేది మీరే, మీ ప్రభుత్వమే. ఎందుకనంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ ఎలక్షన్స్, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ ఎలక్షన్స్ లేవండి? సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకనంటే మీరు ఎలక్షన్స్ మూమెంట్లోనే ఈ పనులన్నీ చేస్తారు. ఎలక్షన్స్ వన్స్ అయిపోయాయంటే మాత్రం మీరు ఆ పైన ఉంటారు, ఒక స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్ నుంచి కిందికి కూడా తొంగి చూడరు. ఒకవేళ చూసినా కూడా మనకు అదిలే, మనదేం పోయింది అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారు. సో ఇందుకే మీకు ఒకటి చెప్తున్నాను, మంచిగా వచ్చి అసలు ప్రజల్లోకి రండి. ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఏమేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు వాళ్ళు లీడ్ చేస్తున్నారా లేదా? రైతులు కానివ్వండి, రైతులకు రుణమాఫీ అన్నారు, సూపర్, బాగానే చేస్తున్నారు, పర్లేదు. కొంతమంది మీరు అంటున్నారు కదా మేము రైతులకు రుణమాఫీ చేస్తున్నామని. కొంతమంది రైతులు ఉన్నారు, మేడం మావి ఇంకా అవ్వలేదు అని చెప్పి మాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. మా ఓకే టీవీకి అయితే వాళ్ళు కాల్ చేస్తున్నారు. కొంతమంది రైతులు అయితే కాల్ చేసి మేడం ఏదో రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ, కానీ స్టిల్ ఇప్పటిదాకా రైతు రుణమాఫీ కాలేదు మేడం, మాకు కాలేదు, మాకు కనీసము 1 ఎకర్ ల్యాండ్ కూడా లేదు, మరి మాకెందుకు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమైనా ఆధార్ కార్డు ఏదో అయ్యింది మేడం అందుకే కాలేదు అంటున్నారు. మరి ఆధార్ కార్డు ఉందనంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉంటారు రైతులు. కొంతమంది ఎట్లా అని అంటే తెలియవు కదా వాళ్ళకి, అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ కార్డ్స్, లేకపోతే పేర్లు కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళకి తెలియవండి. తెలియనప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకొని ఇది ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ముందే మీరు అన్నీ చూసుకున్న తర్వాత వేయాల్సింది. మీరేదో ఛాలెంజ్లు చేసుకున్నారు. హరీష్ రావు గారు ఏదో ఆయన ఛాలెంజ్ చేసిండు, గన్పర్ దగ్గరికి రా, లేకపోతే ఆగస్ట్ 15 కల్లా నేను చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడము. ఒకవేళ చేయకపోతే అంతా ఏంటిదనంటే రాజకీయాలు, మీ రాజకీయాల కోసం మీరు బాగానే చేసుకుంటున్నారు, పర్లేదు చెయ్యండి, మీరు సేఫ్ సైడ్ ఉండాలని మీరు ఎన్నో చేస్తారు. అలా అని చెప్పి పక్కన వాళ్ళని మనం ముంచేయొద్దు కదా, మోసం చేయొద్దు కదా. నమ్మించి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదే. మిమ్మల్ని ఒకళ్ళు అంత నమ్ముతున్నారు, నమ్మి మిమ్మల్ని ఓట్లు ఇచ్చి గెలిపిస్తే మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల పట్ల అదే నా వైఖరి, అలానే బిహేవ్ చేస్తారా ప్రజలతోటి? ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అని అంటే మాత్రం వెళ్ళి మీ కాన్స్టిట్యూషన్ ఏ కాన్స్టిట్యూన్సీ అయితే ఆ కాన్స్టిట్యూన్సీ వెళ్ళి ఏమున్నాయి మీ ప్రజల దగ్గర ప్రాబ్లమ్స్ అవన్నీ తీసుకొని సార్ట్అవుట్ చేసుకోండి. ఇలా సార్ట్అవుట్ చేసుకుంటేనే నెక్స్ట్ మీకు ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ కార్పొరేటర్, మున్సిపల్ ఏ ఎలక్షన్స్కైనా సరే కానీ మీరు ఇప్పటి నుంచి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తేనే మీకు ఏమైనా వస్తాయి. లేకపోతే ఆల్రెడీ మీరు దీని ఎఫెక్ట్ చూసారు. ఎక్కడ చూసారు అని అంటే ఎంపీ ఎలక్షన్స్లో చూసారు. సో ఎంపీ ఎలక్షన్స్లో చూసారు కాబట్టి ఇప్పటికైనా కనీసము మీరు చూసి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది మాత్రం షూర్గా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ చూస్తూనే ఉండండి ఓకే టీవీ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.